ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనాన్ని చూసి ఉన్నాము. ఆ యొక్క దూత గొప్ప స్వరముతో, పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘ వాహనుడు లేక మేఘ ఆసీనుడై ఉండు వానితో చెప్పగా, మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి వేయగా భూమి పైరు కోయబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అద్భుతమైన సన్నివేశము, భూమి పైరు కోయబడెను. ఎవరు కోసుకున్నారు ఈ పైరును? ఎవరు కోసుకున్నారు? ఈ యొక్క యోహాను భక్తుని యొక్క దర్శనములో ఇది జరగనున్న ప్రవచనము, రానున్న కాలంలో జరగబోతున్న ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభు తాను జీవించుచూ ఉన్న కాలంలో తాను కూడా ఇదే విషయాన్ని తెలియచేసి ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు తెలియచేసిన ఈ అద్భుతమైన సత్యాన్ని మనము గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా క్లియర్గా ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. అవును, దాదాపు 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా యుద్ధ సమాచారముల గురించి విన్నాము. యుద్ధాలు చేసి ఉన్నారు. ఎవరండి? ఇశ్రాయేలు వారు పాలస్తీనా కోసము, గాజా కోసము, మరియు వారికి ఉన్న టెరిటోరీస్, వారికి ఉన్న భూభాగాల కొరకు వారు కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ, వారు అహర్నిశలు కష్టపడే ఆ గొప్ప సైనికులు. అలాంటి వారు అక్టోబర్ 7వ తారీఖు ఇశ్రాయేల్ వారందరూ కూడా 2022 అక్టోబరు 7వ తారీఖున పర్ణశాలల పండుగలో ముమ్మరంగా భక్తి శ్రద్ధలతో వారు జరుపుకుంటూ ఉండగా హమాస్ వారి మీద ఉగ్రదాడి చేస్తున్నారు. కొన్ని వందల ర్యాకెట్స్ వారి మీద పడవేసి ఉన్నారు. భయంకరమైన బాంబు మోతలు. అప్పటి నుండి 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఈ యొక్క యుద్ధము జరిగింది. భయంకరమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులైన 22 మంది ఇంకా అక్కడ చెరకు పట్టబడిన వారిని ఇంకా హింసిస్తూనే ఉన్నారు. అనేకులు ప్రాణం పోయి ఉన్నారు. దాదాపు 30-40 మంది. నా ప్రియమైన వాళ్ళారా, ఇంత భయంకరమైన యుద్ధాలు, హమాస్ను తోలివేయుటకై, ఏరివేయుటకై ఇశ్రాయేల్ వారు ఎంతో చాకచక్యంగా సైనికుల్ని పంపించి, ప్రాణాలు తెగించి, ఆ బంకర్స్లలో దాగి ఉన్న మందుగుండు సామాను, బాంబ్స్ని హాస్పిటల్స్ కింద, ఆ యొక్క చంటి బిడ్డల కాన్వెంట్స్ కింద, అండర్ గ్రౌండ్లో దాగి ఉన్న హమాస్ శత్రువులను, వారి బాంబ్స్ అంతా కూడా, స్టాక్నంతా కూడా ధ్వంసం చేశారు ఇశ్రాయేలు. హమాసు శత్రు దాడి, గాజా అండర్ గ్రౌండ్ ఇన్స్టిట్యూషన్స్ అనగా మానవ
ఈ యొక్క ప్రొటెక్షన్ కవర్ని వేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వలె. చంటి బిడ్డలు చూస్తే వదిలేస్తారు, హాస్పిటల్ చూస్తే వదిలేస్తారు, ఇన్స్టిట్యూషన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తే వదిలివేస్తారు అని వారి అండర్ గ్రౌండ్లో బంకర్స్, వాళ్ళు అండర్ గ్రౌండ్ రూట్స్ను పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఇజ్రాయెల్ దేశం నుంచి, గాజా నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి, టర్కీకి వెళ్ళిపోవడానికి, అక్కడి నుంచి ఎక్విప్మెంట్, బాంబ్స్ని తెచ్చుకోవడానికి, షిప్పింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అండర్ గ్రౌండ్ నెట్వర్క్ చేసుకున్నారు. శత్రువు యొక్క ప్రణాళిక ఎన్నో దినాల నుంచి ప్రణాళిక వేసుకొని వారు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుంటుంటే అటాక్ చేశారు. నా ప్రియులారా, ఇశ్రాయేల్ వారు ఒక్కసారి కళ్ళు తెరిచారు. వారి ప్రాణాలంతా కూడా తెగించి అనేకమైన దాళ్లను తిప్పి తిప్పి కొట్టి ఉన్నారు. ఆ యొక్క పాలస్తీనా దేశానికి సపోర్ట్ చేయడానికి ఆయా అరబ్ కంట్రీస్, ఇరాన్, ఇంకా అనేకమైన దేశాలు ఒక్కటైపోయి యుద్ధం చేసి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు తెగించిన ఇశ్రాయేల్ వారు అలసట ఇంకా తీర్చుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా బీభత్సమైన పరిస్థితులు లేక అనేకమైన ప్రవచన నెరవేర్పులు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రవచనం చెప్పి ఉన్నారు, ఆ ప్రవచనాలు మనము చూడాలి. యెషయా భక్తుడు ఏం చెప్పి ఉన్నాడు, యోవేలు భక్తుడు ఏమి చెప్పి ఉన్నాడు, మనము చూస్తేనే కానీ మనకు అర్థం కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆలోచన చేద్దాము. అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో పైరు పండింది అని చెప్తున్నాడు. పైరు పండింది. పైరు పండితే ఏం జరుగుతుంది? ఇక్కడ పైరు పండింది అని చెప్తూ ఉన్నాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చి దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. రాబో దినములలో అనగా ఈ కాలమును ఆ ప్రవచనము సూచించుచూ ఉన్నది. ఇక్కడ స్వాధీనపరుచుకున్నట్లు ఈ కాలము అనగా ఈ ప్రవచనము ఇంకా పుస్తకములోది వ్రాయించుకొనుమని యిర్మీయాకు చెప్పాడు ప్రభు. అయితే బబులోను రాజు తీసుకొని వెళ్ళిన ఈ యొక్క చెరలో ఉన్న వారందరూ కూడా తిరిగి కోరెషు మహారాజు యొక్క శాసనమును ప్రకారము వారిని విడుదల చేసిన తర్వాత వారు తిరిగి ఆ యొక్క ఇశ్రాయేలు దేశపు మహారాజధాని అయిన యెరూషలేమును స్వాధీనపరుచుకున్నట్లు ప్రభువు తిరిగి రప్పించి ఉన్నాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. యిర్మీయా గ్రంథము 3లో మనము ఈ యొక్క సత్యాన్ని చూడాలి. వారి పితరులకు నేను ఇచ్చిన దేశము ఇది, వారు మళ్ళీ స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో వ్రాసుకో అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ వారి గూర్చి, యూదా వారి గూర్చి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో బబులోను రాజు చెరగొన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా విన్న వారందరూ కూడా మీరు విచారించి తెలుసుకునండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కంటారా? అసాధ్యం, లేదు.
ప్రసవేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడు మీద చేతులు ఉంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నది. ఎందుకు? ప్రభువు వారు చేసిన దోషమును బట్టి, వారు చేసిన అపరాధమును బట్టి, వారి యొక్క అపవిత్ర కార్యమును బట్టి ప్రభు తోలివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భయంకరమైన దినము అది! అటు దినం మరి ఒకటి రాదు. అయ్యో, ఏంటిది? యాకోబు సంతతి వారి మీదకి ఆపద తెచ్చు దినము. ఇదే యాకోబు శ్రమ, ఇదే ట్రిబులేషన్. ఏడేండ్ల శ్రమలు. అయ్యో, ఎంత భయంకరము! ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో, ఎంత భయంకరము ఆయన దినము! అటు దినం మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారి మీదకి ఆపద తెచ్చు దినము. ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడతారు. దేవునికి మహిమ కలిగి ఆ ప్రేమ వెంటాడుతుంది ప్రభుది. హల్లెలూయా. నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమని? కట్లను తెంపుతున్నాడు అనగా చెరలో ఉన్న ఆ కట్లను తెంచుట. ఇక నా అన్యజనులు యాకోబు సంతతి వారి మీద దాస్యము చేయించుకొనరు. హల్లెలూయా. స్వతంత్రులు అవుతారు. బబులోను రాజ్యము నుండి వారు రిలీజ్ అవుతారు అన్న ప్రవచనము నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. కోరేషు పరిపాలనలో ఈ యొక్క అద్భుతం జరిగింది. హల్లెలూయా. వారికి ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రవచనం ఏంటో చూడండి ఒకసారి. 9వ వచనం. తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. దావీదు చనిపోయాడు కదా, ఆయన ఎముకలు కదా ఉన్నాయి దావీదు మహాపట్టణంలో. మళ్ళీ ఈ దావీదు మహారాజు ఎలాగా పరిపాలన చేస్తారు అని ఇక్కడ ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు అనగా తిరిగి ఆ ప్రభు మృతుడైన దావీదును సజీవుడుగా లేపబోతూ ఉన్నాడు. ఆయన సూర్యుని వలె ఆ మహిమలో ప్రకాశించబోతూ ఉన్నాడు. ఆయన క్రీస్తుతో కూడా రాజ్యము ఏలబోతూ ఉన్నాడు. పరిశుద్ధులందరికీ దేవుడిచ్చు ఈ గొప్ప ఆధిక్యత. ఈ ప్రవచనము దావీదు మహారాజు రాజుగా పరిపాలిస్తాడు సియోను నుండి. మరియు ఆ యొక్క ప్రజలు ఇశ్రాయేలు వారందరూ నూతన యెరూషలేమునకు దిగి వస్తారు. అందరూ ప్రభుతో కూడా అక్కడ దావీదును వారు సేవించబోతున్నారు. హల్లెలూయా. ఎంత బాగుంది! 10వ వచనం చూద్దాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, సేవకుడు అయిన యాకోబు భయపడకు, ఇశ్రాయేలు విస్మయం పొందుకుము. నేను దూరమున ఉండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచూ ఉన్నాను. హల్లెలూయా. గొప్ప వాగ్దానం ఇది. ఇశ్రాయేలు భయపడకు అని యెహోవా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమీ కూడా కలవరం చెందకు, ఆశ్చర్యపోకు, విస్మయమొద్దు. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచూ ఉన్నాను. అనగా చెరలోనికి, ఏ దేశంలోనికి చెరకు వెళ్ళారు? ఆ యొక్క బబులోను రాజ్యంలోనికి.
ఆ బబులోను రాజ్యములో మీరు దాసులుగా ఉన్నారు. అయితే నీ సంతానపు వారిని రక్షించుచూ ఉన్నాను, చెరలోనికి పోయిన నీ సంతానపు వారిని. హల్లెలూయా. తిరిగి వారు వచ్చి నిమ్మళించి నెమ్మది పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి వారి యొక్క ఇశ్రాయేలు రాజ్యంలోకి ప్రవేశించి నెమ్మది పొందెదరు అన్న గొప్ప వాగ్దానం అది నెరవేరింది నా ప్రియులారా. ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, యెహోవా వాక్కు. ఇదే వాక్కు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూల నాశనము చేసేదాను. ఎవరు చెదరగొట్టారు? నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు సమూల నాశనం అయిపోయింది. నెబుకద్నెజరు రాజు పశువై గడ్డి తిన్నాడు, మంచులో తడిసిపోయాడు, జంతువు వలె జీవించాడు, సర్వనాశనము చేశాడు. ప్రభు నిన్ను సమూల నాశనము చేయను అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు వారిని. చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదాను. ఎవరెవరు చెదరగొట్టారు? ఏ దేశాలు? అలెగ్జాండర్ గ్రీసు దేశం, అలాగే బబులోను రాజు, ఐగుప్తీయులు, సిరియన్స్, లెబనోను వారు, టర్కీ వారు ఇప్పుడు శత్రుత్వం, ఇరాన్, ఇలాగ వీరందరూ కూడా శత్రుత్వంతో వారిని చెదరగొట్టారు. రోమా బ్రిటిష్ రాజ్యం ఆయా రాజ్యాలను కూల్చివేస్తూ ఉన్నాడు ప్రభు. సమూల నాశనం చేస్తానన్న ఆ గొప్ప ప్రామిస్, గొప్ప వాగ్దానం రానున్న అర్మగద్దోను యుద్ధంలోను, ఆ ప్రభు గోగు మాగోగు యుద్ధంలోను తన నోటిలో నుండి వస్తున్న ఊపిరి చేత వారిని సమూల నాశనము చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదాను, కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషునిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షిస్తాను. ఇశ్రాయేల్ దేశానికి ఇప్పుడు కనికరము చూపించాడు. మితముగా శిక్షిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయము బాధకరమైంది, నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నిన్ను కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమును వ్యాజ్యమాడేవాడు ఎవడూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. కాబట్టి నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నిన్ను ఇలాగూ చేస్తూ ఉన్నాను. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, ఎందుకంటే నువ్వు పాపము చేసావు, నీ దోషములు విస్తరించి ఉన్నాయి, కాబట్టి అందువల్ల ఈ శిక్ష వేస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి నిన్ను మింగు వారందరూ మింగివేయబడుదురు. ఎవరు మింగబోతున్నారు? ఈ క్రూర మృగము నోటిలో నుండి, అపవాది ఆ యొక్క డ్రాగన్ నోటిలో నుండి, ఆ ఫాల్స్ ప్రాఫిట్ వారందరి నోటిలో నుంచి, మోసం నుంచి ఎలాగా ప్రభు వారిని శిక్షించబోతున్నాడు. వారిని మింగివేయబడతారు, ఒకరినొకరు కొట్టుకు చేస్తారు అని. నిన్ను బాధించి వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు. ఒక్కడు కూడా మిగలదట. నిన్ను దోచుకొని వారు దోపుడు సొమ్ము అవుదురు. నిన్ను అపహరించి వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. ఎవరు చేస్తున్నారు ఈ శపథం? ఎవరు చేస్తున్నారు? యెహోవా దేవుడు. ఎవరును లక్ష్య పెట్టని సియోను అనియు, వెలివేయబడినదనియు,
నీకు పేరు పెట్టుచున్నారు. ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టేశారు. దేవుడు వారికి సహాయం చేయట్లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానము నెరవేర్చట్లేదు. అందరూ యుద్ధంలో చచ్చిపోతున్నారు. వారి పట్టణాలు కాలిపోతున్నాయి. అనేక మంది మరి శవములై బూడిదలైపోతూ ఉన్నారు. వారికి ఉన్న ఆ యొక్క టెరిటోరీస్ అన్నీ కూడా కాలిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏమని పేరు పెడుతున్నారు? సియోను. సియోనుని ఎవ్వరూ లక్ష్య పెట్టరు. అది వెలివేయబడింది అని అంటున్నారు. నీకు అటువంటి పేరు పెట్టుచూ ఉన్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తుందను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 30:18 యాకోబు నివాస స్థలములను కరుణిస్తాను, కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిత్తును. ఎక్కడేసుకున్నారు గుడారాలు? ఎక్కడ నివాసం చేశారు 70 సంవత్సరాలు? బబులోను సామ్రాజ్యంలో. అక్కడి నుంచి నేను రప్పిస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను. ఏ కొండ మీద? ఏ పట్టణం మీద? యెరూషలేము పట్టణం మీద ఇశ్రాయేలు దేశము కట్టబడును. నా ప్రియమైన వాళ్ళారా, కోరేష్ మహారాజు ఇచ్చిన శాసనమును బట్టి అక్కడ ఆ దినాల్లో ఉన్న ప్రవక్తలు ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బబేలు, ఇంకా అనేక మంది భక్తులు యెరూషలేమును కట్టుకున్నారు, బాగు చేసుకున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి. నెరవేరిన ఇవన్నీ కూడా నెరవేరబోచున్నది కూడా ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. అప్పుడు పట్టణము కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు కలదిగా అగును. హల్లెలూయా. ఇక వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేస్తాను. ఇక్కడ మీకు అద్భుతమైన ఒక గొప్ప వాగ్దానము మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు ప్రభు? అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. వసంతకాలము, చిగురించుచూ ఉన్న కాలము, అంజూరపు చెట్టు చిగుర్చుచూ ఉన్న కాలము జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా జరుగుతున్న కార్యములను మీరు తలపోసినప్పుడు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. మే 10వ తారీఖు 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశము పుట్టింది. చెదరగొట్టబడిన వారు తిరిగి వారి భూభాగంలోకి వచ్చి ఉన్నారు. యుఎన్ఓ వారికి ఇశ్రాయేల్ దేశంగా మ్యాప్లో ప్రకటించి ఉన్నారు. నా ప్రియులారా, అప్పటి నుంచి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వారు అక్కడ నిలదొక్కున్నారు, దేవునికి ఆశీర్వాదములు రుచి చూస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అంజూరపు చెట్టు చిగురించుచు ఉన్నది. అది లేత కొమ్మదై చిగురించుచు ఉన్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉంది. హల్లెలూయా. Now learn a parable of the fig tree. When his branch is at tender and putteth forth leaves, know that summer is nigh. వసంతకాలము చాలా దగ్గరగా ఉందని గుర్తుంచుకోండి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేకమైన ఆశ్చర్యమైన కార్యములను గురించి నేను మీతో విస్తృతంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక.